సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ బేతాళ. ఈరోజు ఇంకో కొత్త పార్క్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ పార్క్ ఏందో తెలుసా? మేడిపల్లి నుంచి చెంగిచెర్ల తీసుకుంటాం కదా, ఎగ్జాక్ట్లీ చెంగిచెర్ల వెళ్ళే రూట్లో ఈ పార్క్ ఉంది. శాంతివనం పార్క్ నిజంగా అమేజింగ్ అనే చెప్పొచ్చు. ఈ పార్క్ అత్యంత విశాలమైంది. నిజంగానే శాంతి ప్రశాంతంతో కూడుకున్న పార్క్ ఈ పార్క్. వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ బేతాళ. చాలామంది కోరుకునేది ఏంటంటే మనం ఇక బ్లాగ్స్ చేద్దాము, అక్కడ పోదాము, ఇక్కడ పోదాము. నేను హైదరాబాద్ నుంచి గోవా వెళ్తాను, శ్రీశైలం వెళ్తాను, అక్కడ వెళ్తాను, ఇక్కడ వెళ్తాను. నాకు ఒక ఐడియా ఏంటంటే మన హైదరాబాద్లో లేనిది, హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి. చెట్లు ఉన్నాయి, పుట్లు ఉన్నాయి, హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి పార్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే రీసెంట్గా చాలామందికి తెలియని విషయాలు, కొత్త కొత్త పార్కులలో వెళ్ళి ఏమున్నాయి ఏం లేవు రోడ్డు మీదకి వెళ్తుంటారు. ఇదో పార్క్ లేదు, దీంట్లో ఏముంటుంది, చెట్లు ఉంటాయి, పుట్లు ఉంటాయి, అంతే కదా, చూద్దాం తీయ అనుకుంటారు. చాలామంది ఎట్లా తయారయ్యారంటే హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు కూడా చార్మినార్, ఇంతవరకు చార్మినార్ ఎక్కని వాళ్ళు ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఈరోజు ఈ ఇంకో ప్రదేశానికి వచ్చేసాము. ఆ ప్రదేశం ఏంటంటే చెంగిచెర్ల రూట్లో ఒక పార్క్ ఉంది, చాలా పెద్ద పార్క్. ఈ పెద్ద పార్క్లో చాలా చెట్లే కాదు, చాలా 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 ప్రజెంట్ స్థలాలు, మంచి మంచి స్పాట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, దాంతోపాటు ఒక చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి, గెట్ టుగెదర్ చేసుకోవడానికి, అప్పుడప్పుడు ఇట్లా ఆడుకోనికి, మనలోని కోతి పనులు అవన్నీ చేసుకోవడానికి కూడా బాగా అనుకూలమైన ప్రదేశం. అనుకూలమనే కాదు, ఏదో వీడియోలు చేయాలని అప్పుడప్పుడు గ్రాంధికం వస్తుంది. కానీ నాకు డౌట్, వీడియోస్ కానీ ఏదైనా చేసేటప్పుడు మనం సాధారణంగా మాట్లాడే మాటలు మాట్లాడలేం, ఏదో అసాధారణమైన మాటలు మాట్లాడతాం. కానీ నిజంగా ఫ్రెండ్స్, వీడియోస్ చేసేటప్పుడు క్యాజువల్గా మాట్లాడితే పోయేదేముంది, అవునా కదా? సో క్యాజువల్గానే మాట్లాడతా. ఇప్పటి నుంచి లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలన్నా. ఎందుకు ఎంజాయ్ చేయాలంటే, చిన్నప్పటి నుంచి చాలామంది కూడా ఏమనుకుంటారంటే, అవును ఇలా చేస్తే ఏముంటుంది, ఇలా చేస్తే ఏముంటుంది, 30 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళు వస్తే ఏదో తెలియని భయం, ఒక రకమైన ఫీలింగ్ ఏంటంటే చెట్లు ఎక్కొద్దు, పుట్లు ఎక్కొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు లోపల ఉన్న చిన్నపిల్లల్ని బయటికి లేపికొస్తే ఆడుకుందాం, చేద్దాం అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎవరు ఆడుకోలేరు, చేయలేరు. తన లోపల ఒక బాల్యాన్ని ఇప్పటికీ దాచి ఉంచుతారు. అలా దాచి ఉంచడం ఎందుకు? అవును కదా, సరదాగా ఆడండి, పాడండి, మంచి ఫ్రెండ్స్ని తీసుకురండి, సరదాగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. కానీ ఖర్చు లేకుండా ఎంజాయ్ చేయాలంటే ఎవరికి మనసు ఒప్పదు కదా. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, మీ ఖాళీ టైంలో ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీస్ని కానీ తీసుకొచ్చి అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి. మీ బాల్యాన్ని కూడా ఎంజాయ్ చేయించండి. కోట్లు ఖర్చు పెట్టి ఆ పిజ్జాలు, బర్గర్లు, ఆ లైటింగ్లు, గీటింగ్లు, దాంట్లోకి వెళ్ళే బదులు ఇట్లాంటి చెట్ల పార్కులకి, దీంట్లకి వచ్చి పిల్లలతో, మీరు వీళ్ళందరితో వచ్చి ఇట్లా ఎంజాయ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే, సిటీ జనానికి చాలామందికి ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఈ సిటీ వాతావరణం కదా, సిటీకి దగ్గరలోనే ఉంది కదా, ఇది సిటీ మధ్యలోనే ఉంది కదా. ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి సరదాగా గడపండి సాయంత్రం పూట, అప్పుడప్పుడు వీకెండ్స్లో ఒకసారి. నిజంగా ఒక్క 1 కిలోమీటర్ తిరిగితే ఇంకో చెమట రాక నాకు ఎన్ని రోజులైంది చూడండి. ఇట్లా వచ్చి తిరిగి ప్రకృతిని కూడా ఆస్వాదించండి. సో
ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి, ఆ ప్లేసెస్ కూడా చూద్దాం. నరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కగలను నరహరి పుట్ట. సో ఫ్రెండ్స్, చాలా కాలమైంది చెట్లకి దమ్ము వస్తుంది. అయినా కూడా ఈ చెట్లు ఈ చిన్నప్పుడు బాగా ఎక్కేవాడిని. నాకు చెట్లు ఎక్కడం, అడవిలో తిరగడం చాలా ఇష్టం. సో ఎందుకో ఒకసారి ట్రై చేయాలనిపించింది, చెట్టు ఎక్కాను, వేప చెట్టు. సో చిన్ననాటి గుర్తులు, చెట్లెక్కి ఎంజాయ్ చేయాలి అని. చాలామందికి, ఇప్పుడున్న జనరేషన్ చాలామందికి చెట్లు ఎక్కడం రాదు, ఆడుకోవడం రాదు. నేను కూడా చాలా లావ్ అయిపోయాను కదా. సో ఇట్లా నేచర్ని ఎప్పుడు వీకెండ్లో ఒక్కసారైనా ఎంజాయ్ చేయాలి. మర్చిపోయిన బాల్యాన్ని కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇంకా చిన్న చిన్న కోరికలన్నీ మిస్ అవుతుంటాము. అవన్నీ ఇటువంటి పార్కులలో, దానిలో చిన్న చిన్న సంతోషాలను వచ్చి తీర్చుకోవచ్చు. సో ఐఎమ్ ఎంజాయింగ్ లాట్ ఆఫ్ దిస్ పార్క్. సో నేచర్ని ఎంజాయ్ చేయండి, చెట్లు పెంచండి, చెట్లతో ఆడుకోండి. దట్స్ ఇట్. ఇంకా బాగుంది కదా. అప్పుడప్పుడు చెట్లు ఎక్కాలి, ఎక్సర్సైజ్ చేయాలి. బాగా లావ్ అయిపోయినా ఇట్లా నేచర్తో కూడుకున్న బ్లాగ్స్ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, బ్లాగ్స్కి బ్లాగ్స్ కదా. సో నైస్. బై ద వై, వేపుల్లో కూడా తెంపుకుంటా. ఇలా రేపు ప్రతిదీ కల్తీ అయిన కాలంలో వేపులతో దోమితే కూడా ఆల్రెడీ పొద్దున బ్రష్ చేసిన, మళ్ళా కూడా చెట్టు ఎక్కిన కాబట్టి చేస్తున్నా. సో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇది ఉప్పల్లోని చెంచర్లా పోతుంటే పార్క్లోని ఒక హట్ లాగా ఉంది, 1 ఫ్లోర్ ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కనిపిస్తుంది. గ్రీనరీ, ఇంత పెద్ద పార్క్, ఇంత మంచి వ్యూ. లవర్స్ పార్క్. చాలామంది జంటలు వస్తున్నారని కాదు కానీ చాలా ప్రశాంతంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ పార్క్లో వ్యూ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి అంటే చెగ్గిచర్ల నుంచి టువర్డ్స్ మన మేడిపల్లి రూట్లో ఉంది. సో వండర్ఫుల్, బాగుంది. సో ఈ పార్క్లో స్పెషాలిటీ ఏం తెలుసా, చాలా స్పేషియస్గా ఉంది. ఎక్కడ పడితే అక్కడ చైర్స్ ఉన్నాయి. ఇంకోటి వేప చెట్లు ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే ఏదైనా కాలేజ్ ఈవెంట్స్ కానీ, గెట్ టుగెదర్స్ కానీ, ఇంకోటి చిన్న చిన్న కిట్టి పార్టీలు, బర్త్డే పార్టీలు చేసుకోవడానికి మంచి ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వ్యూస్ కూడా చూస్తున్నారు కదా, ఎంత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడానికైనా, చిన్న చిన్న గ్యాదరింగ్స్, మీటింగ్స్ అయినా. మన సిటీకి దగ్గరలో, ఐ మీన్
ఉప్పల్ దాటిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఎటువంటి ఖర్చు లేకుండా ప్లెజెంట్గా హాయిగా నేచర్ని ఎంజాయ్ చేసి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే వారికి ఇదొక పార్క్. సో ఇక్కడ ఉసిరికాయల చెట్టు ఉంది. మనకు సిటీలో ఉసిరికాయల చెట్టు అన్నీ ఆర్టిఫిషియల్ జీవితం అయిపోయింది. ఇట్లాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు దొంగతనంగా తీసుకొని తినడం చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో ఉసిరికాయలు, ఈ పార్క్లో చాలా ఉసిరికాయలు ఉన్నాయి. ఉసిరికాయల చెట్లు, ఇంకేమేమి చెట్లు ఉన్నాయో, ఇంకేమేమి వింతలు విశేషాలు చూడాలో లెట్స్ సీ. సో ఇప్పుడు మనం హెర్బల్ గార్డెన్లో ఉన్నాము. ఈ హెర్బల్ గార్డెన్లో వివిధ రకమైన ఔషధ గుణ చెట్లు చూస్తున్నారు కదా మీరు. ఇంకో అలోవెరా, ఇదేం తెలుసు, ఇది తులసి అనుకుంటా నాకు తెలిసి. తులసి, రకరకాల చెట్లు, ఔషధ గుణాలు ఉన్న చెట్లు. ఇది ఏంది? గగ్గుల్ గమ్ తయారవుతున్నారు. దీన్ని గమ్ మెడికల్ యూజ్ అంట. గమ్ బ్రీత్ క్యాన్సర్కి. సో గోల్డ్ గ్రామ్ ది తులసి. ఈ మొక్క పేరు తెలియదు కానీ ఔషధ చెట్టు, ఔషధ గుణాల ఆ మొక్క పేరు తెలీదు, కాకపోతే అది ఔషధాలు కలిగిన. కరివేపాకు అనుకుంటున్నా కానీ కాదు. కరివేపాకు కాదు, లాంటిది కానీ ఔషధాల చెట్టు. చూస్తారా నేను ఎన్ని కనిపెడుతున్నాను. ఈ ఔషధ గుణాల్లో హెర్బల్ ట్రీస్. ఒక్కొక్క పేరు పెట్టాల్సింది కదా. పెట్టు. ఓ చెట్టుకు ఆరిఫ్ అని, ఇంకో చెట్టుకు జగదీష్ అని నామకరణం చేసేయి. పతాంజలి లెక్క ఖాన్ జడి బూటి. సో ఇది చిల్డ్రన్స్ పార్క్. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. చిల్డ్రన్స్ పార్క్లో చిన్న ఆటలు. సో ఈ పార్క్లో చిల్డ్రన్స్ ఆటలు. నేను మా ఫ్రెండ్ జగదీష్ చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు ఇవన్నీ లేవు. నవ్వుతూ తింటాం. రైట్. సో ఈ పార్క్లో మంచి బ్యూటిఫుల్ ప్రతి చూస్తున్నారు కదా మీరు. ఈ పార్క్లో చిన్న కిట్టి పార్టీస్, చిన్న గ్యాదరింగ్స్, గెట్ టుగెదర్ సో సూపర్ డూపర్గా ఉంది ఈ హట్. హట్ అని కాదు అది ముడిసా అని చెప్పచ్చు. నిజంగా చాలా బాగుంది. ఇలాంటి ప్లేసెస్, ఇలాంటి హట్స్ చాలా బాగుంది. ఇంకోటి ఏం తెలుసా, ఇవన్నీ పుణ్యానికి పుక్కట్. టికెట్ ఒక్కటి తీసుకుంటే చాలు, పార్క్ టికెట్ ఒక్కటి తీసుకుంటే చాలు. సో ఫ్రెండ్స్, తక్కువ ఖర్చుతో బోల్డ్ ఎంత ఎంజాయ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్క్కి విజిట్ చేయండి.